గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే భక్తుడైన ఇర్మియా గారు తన బాధను వ్యక్తపరుస్తున్నారు. ఏంటి తన బాధనంటే, దేవుడైన యెహోవా ఇర్మియాతో చెప్తున్న మాటలను వింటున్న ఆ యొక్క ఇశ్రాయేలు అనగా సౌత్ ఇజ్రాయెల్ యోధా జాతి వారందరూ కూడా ఇర్మియాని ఒక ట్రైటర్గా, ఒక దేశద్రోహిగా భావిస్తున్నారే కానీ ఉన్నట్టుగా దేవుని యొక్క గద్దింపు వాక్యాన్ని బోధించే ప్రవక్తగా తీసుకోవట్లేదు. ఇతని నోటి నుంచి ఎప్పుడు కూడా శాపపు మాటలు, గద్దింపు మాటలు వస్తున్నాయి కానీ దీవెన మాటలు, మేలైన మాటలు రావట్లేదని ఇర్మియాని చాలా దారుణంగా దూషించి హింసించి బాధపరుస్తున్నారు. వారు దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుని నుండి ఆశీర్వాదకరమైనటువంటి ప్రవచనాలు ఎలా వస్తాయి? వారి ప్రవర్తన దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు కోపంతో ఆయన గద్దింపు, ఆయన శాపాన్ని పంపుతారు కదా. ఆ వాక్యాలను వారు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడైనా సరే అంతే, మనం ఒకరికి మేలుకరమైన కృప గురించి, ప్రేమ గురించి, ఆశీర్వాదం గురించి వాక్యం చెప్తే చాలా బాగా నచ్చుతుంది. దేవుని యొక్క తీర్పు గురించి, ఆయన శిక్ష గురించి, ఆయన నరకం, దేవుని యొక్క చిత్తానికి లోబడిన వారికి దేవుడు ఎటువంటి నరకం ఇవ్వబోతుంది అని చెప్తుంటే కొంతమందికి నచ్చదు. పౌలు గారు ఫెలిక్స్కి వాక్యం చెప్పారు, తీర్పు గురించి, నీతి గురించి వాక్యం చెప్తే అవినీతిమంతుడైన ఫెలిక్స్కి అది నచ్చలేదు. మరొకసారి వింటానని వెళ్ళిపోయాడు. అలాగే భక్తుడైనటువంటి ఇర్మియా గారు దేవుని వాక్యాలు ఉన్నట్టుగా చెప్తే ఈ పాస్టర్ గారు, ఈ దైవ సేవకుడు అక్కడున్న ప్రజలకు నచ్చలేదు. చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటే ఈయన అనుకున్నారట ఇర్మియా గారు, ఇంక నేను చెప్పను వీళ్ళకి, నేను వాక్యం బోధించను అని నేను అనుకుంటున్నాను. కానీ సువార్తను ప్రకటించకుండా ఉంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉంటే అది నా లోపల ఒక అగ్నిలా మండిపోతుంది అన్నాడు. అగ్నిలా మండిపోతూ నా ఎముకలలో మూయబడి ఉన్నట్లున్నది. అంటే ఒక వాల్కెనో, ఒక అగ్నిపర్వతం ఎరప్ట్ అవ్వక ముందు ఎంత ఎక్కువగా ప్రెషర్ లోపల ఉంటుందో అలా ఉంది. నేను చెప్పక మానలేదు. శ్రమలు వచ్చినా నేను చెప్తూనే ఉన్నాను. నిజంగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారము, నిజముగా దేవుని రుచి చూచి తెలుసుకున్న వారము, నిజముగా దేవుని రాజ్య సువార్త పట్ల భారం ఉన్న వారము సువార్త చెప్పకుండా ఉండలేము. ఉన్నట్టుగా చెప్పకుండా ఉండలేము. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా. భక్తుడైనటువంటి పేతురుని, యోహాన్ని భయపెట్టారు. ఆ రోజుల్లో నాకున్న మత పెద్దలు, యోధా సంఘ పెద్దలందరూ కూడా, అలాగే రోమా సైనికులు, వీళ్ళందరూ ఏకమై భయపెట్టారు. భయపెట్టినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని బోధించకూడదని చెప్పినప్పుడు భక్తుడైన పేతురు, యోహాన్లు ఏమన్నారు చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19-20 వచనాలు. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఎంత ధైర్యంగా చెప్పారు అధికారులకి. ఏ సువార్త నిమిత్తము వీరు బంధింపబడుతున్నారో, శ్రమలు పొందుతున్నారో, ఆ యొక్క బంధకాల్లో, ఆ శ్రమల్లో కూడా మీరు ఇక చెప్పకూడదు యేసు ప్రభు గురించి అంటే, మేము వేటిని చూచామో, వేటిని విన్నామో మేము చెప్పక మానలేము. ఒకప్పుడు అదే క్రైస్తవులను హింసించిన సౌలు పౌలుగా మారిన తర్వాత, క్రైస్తవులను హింసించి క్రైస్తవ సంఘాలను కూల్చేసిన సౌలు పౌలుగా మారిన తర్వాత, అననీయ అనే దైవ సేవకుడు వెళ్ళి ఆయనకి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఇదే మాట అంటారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరపోయిన వారు, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 15వ వచనం. నీవు కన్న వాటిని గూర్చియు, విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుటను ఆయనకు సాక్షి అయ్యుందువు. సకల మనుషుల ఎదుట దేవునికి సాక్షిగా ఉంటావట. దేని గురించి? నువ్వు దేనిని చూచావో, దేనిని విన్నావో, దేనిని రుచి చూచి తెలుసుకున్నావో. ఈ రోజున మనం కూడా దేవుని ప్రేమను, దేవుని అద్భుతాలను, 1, 2 కాదు, ఎన్నో ఆశ్చర్య కార్యాలను, ఆయన కృపను రుచి చూచు తెలుసుకుంటున్నాం. మరి అవి
మానకుండా దేవుని నామమునకు మహిమార్థంగా సాక్ష్యం చెప్తున్నామా? ధైర్యంగా ఒప్పుకుంటున్నామా? అడ్డులు, ఆటంకాల, కష్టాలు వచ్చినా ధైర్యంగా ప్రభువు నామమును గొప్ప చేయగలుగుతున్నామా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలా? దేవుని గురించి శ్రమల్లో, హింసల్లో ధైర్యంగా నిలబడుతున్నామా? సౌలు పౌలుగా మారకముందు యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరినీ హింసిస్తే క్రైస్తవులందరూ యెరూషలేము నుంచి పారిపోయారట. ఆశ్చర్యం ఏంటో తెలుసా? వారు పారిపోయినప్పటికీ కూడా అది కూడా దేవుడు మేలుగానే మార్చి వారు ఎక్కడికి పారిపోయారో అక్కడికి వెళ్లి సువార్త ప్రకటించారట. అపోస్తలుల కార్యం 8:4 ఉంటుంది. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచూ సంచారం చేశారు. అక్కడి నుంచి పారిపోయారు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ యేసయ్య యొక్క మరణ పునరుద్ధాన ఆరోహణమైనటువంటి ఆయన జీవితాన్ని, ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనుషుల ఎదుట దేవుణ్ణి మనం ఒప్పుకుంటే పరలోకమందున ఆయన యేసయ్య తండ్రి ఎదుట మనల్ని కూడా ఒప్పుకుంటాడట. కాబట్టి మన నుండి కోరుకుంటున్నది యేసయ్య మన జిహ్వ ఫలం. యేసయ్య 4 గోడల మధ్య చేసిన కార్యాల్ని 10 మంది మధ్యలో మనం ఒప్పుకుని ఆయన నామమును గణపరచాలి. గణపరచకుండా ఉండలేని స్థితి ఉంటుంది ఎవరికైతే నిజమైన కృతజ్ఞత ఉంటుందో. యోబు భక్తుడు అంటారు, యోబు గ్రంథం 32వ అధ్యాయం 19-20 వచనాల్లో, నా మనస్సు తెరవబడిన ద్రాక్షారసపు తిత్తు వలె ఉన్నది, క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొందెను, నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. పౌలు భక్తుడు అంటున్నాడు, నా యొక్క హృదయం ఎలా ఉందంటే క్రొత్త ద్రాక్షారసము తిత్తుల్లో వేసినప్పుడు అందులో ప్రెషర్ వల్ల అది ఓపెన్ చేయకపోతే తిత్తులు పగిలిపోయినట్టుగా ఆ యొక్క ద్రాక్షారసం ఎలాగైతే ఉంటుందో నా హృదయం కూడా అలాగే ఉంది. ఐ షుడ్ స్పీక్, నేను మాట్లాడాలి అన్నాడు. కాబట్టి ప్రభు చెప్తున్నారు, మనల్ని సర్వలోకమునకు మనం ఎలా ఉండాలట? ఆయన సాక్షులుగా ఉండాలి. ఆయన సాక్షులుగా ఎప్పుడు ఉంటాం? నోరు విప్పాలి. ప్రభు కొరకు మనము ఎక్కడున్నా, ఏ ఆఫీసులో ఉన్నా, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో ఉన్నా దేవుని పిల్లలముగా పిలువబడటానికి, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ప్రభు గురించి 2 మాటలు చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం భయపడకుండా మనం చెప్పగలిగితే అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. మన పక్షముగా అన్ని విషయాల్లో ప్రభు నిలబడి మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన డే టు డే డైలీ లైఫ్లో యేసుక్రీస్తు సాక్షులుగా జీవిద్దాం. యేసుక్రీస్తు మహిమార్థంగా ఆయన నామాన్ని ప్రకటిద్దాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్ముడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయం నీ వాక్యమును మా హృదయంలో స్థిరపరిచి మా జీవితంలో నెరవేర్చి ప్రతి ఆపర్చునిటీని నీకు మహిమార్థంగా ఉపయోగించుకునే నీ శిలువ సాక్షులముగా మేము జీవించే భాగ్యం దయచేయమని, నీ పునరుద్ధాన సువార్తను ప్రకటించే వారమై అనేకులను ప్రభు మాతో పాటు నీ నిత్య జీవంలోనికి నడిపించు నీ సేవకులముగా, సేవకురాండ్రుగా మమ్మల్ని అందరిని తీర్చిదిద్ది దీవించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దిన అభిషేకం మనలను సర్వసత్యములో నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.